హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం మన PK11 ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, అయితే మనం తమిళ్ తలైవాస్ గురించి అయితే మాట్లాడకపోతున్నాం ఫ్రెండ్స్. సో తమిళ తలైవాస్ అయితే మనకు సీజన్ 9లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ లాస్ట్ సీజన్లో మళ్ళీ అయితే ఇన్కన్సిస్టెన్సీతో అయితే చాలా ఇదైతే అయిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా వాళ్ళకు డిఫెన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టైం కూడా చాలా ఫార్మిడబుల్గా అయితే ఉన్నది. వాళ్ళకు ప్రాబ్లం అంతా రీడింగ్లోనే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే, ఎందుకంటే డిఫెన్స్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డిఫెన్సివ్ ఇది పరంగా మనమే చూసుకున్నట్లయితే సాహిల్ మరియు మోహిత్తో పాటు ఒక మంచి సాలిడ్ ఇది అయితే కోర్ అయితే ఉందని చెప్పారు ఫ్రెండ్స్, డిఫెన్సివ్ కోర్. మరియు రైడర్స్ విషయానికి వస్తే నరేందర్ లాంటి ఒక మంచి రైడర్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్, యంగ్ రైడర్. సో సీజన్ 8లో ఎప్పుడైతే పవన్ షరావత్ ఇంజర్డ్ అయ్యిండో, సో అప్పుడు నరేందర్ అయితే స్టెప్అప్ అయితే అయ్యిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అతని ప్లేస్లో ఒక మంచి యంగ్ ప్లేయర్లు అయితే మారాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నరేందర్ కండోలా మాత్రం చూసుకున్నట్లయితే మనము తమిళ తలైవాస్కి అయితే. సో ఈసారి అతని సపోర్ట్ కోసం ఇంకొక స్టార్ రైడర్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆప్షన్లో, మనకు తెలిసిందే. సో అతనే సచిన్ తవర్. సో 2.15 crores పెట్టి అయితే కొనుక్కున్నారు ఫ్రెండ్స్ సచిన్ తవర్ని. మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై అని చెప్పొచ్చు ఈ ఇయర్ ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే. ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే సచిన్ తవర్కి 2 crores పెట్టడం కొంచెం సర్ప్రైజింగ్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. హానెస్ట్గా మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే సచిన్ ఒక టాప్ క్లాస్ రైడర్ ఫ్రెండ్స్, డౌటే లేదు. కానీ 2 crores అయితే పెడతారని నేనైతే అనుకోలేదు ఫ్రెండ్స్. సో సచిన్ మీద అయితే చాలా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది ఈ టీంని లీడ్ చేయడానికి. సో పవన్ షరావత్ మీద ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండేనో గతంలో, సేమ్ సచిన్ కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. మరియు చంద్రన్ రంజిత్ని అయితే వీళ్ళు సైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆప్షన్ తర్వాత అయితే. సో ఇదైతే ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్, ఒక అండర్ రేటెడ్ పిక్ అని చెప్తా ఫ్రెండ్స్ చాలా. ఎందుకంటే చంద్రన్ రంజిత్ ఒక మంచి సపోర్ట్ రైడర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక గుడ్ సెకండ్ అండ్ థర్డ్ రైడర్గా అయితే మనకైతే ఫంక్షన్ అయితే చేయగలుగుతాడు ఫ్రెండ్స్ చంద్రన్ రంజిత్ మాత్రం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఒక చాలా మంచి పిక్ అని చెప్తా ఫ్రెండ్స్ తమిళ తలైవాస్ ద్వారా ఇదైతే మాత్రం. ఎందుకంటే సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికైతే మాత్రం చూసుకున్నట్లయితే. మరియు డిఫెన్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉండే ఫ్రెండ్స్ ముందు కూడా. సో ఈసారి మంచిగా అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీం పరంగా చూసుకున్నట్లయితే. మెయిన్గా చంద్రన్ రంజిత్ మరియు సచిన్ తవర్ రావడంతో వాళ్ళ రేటింగ్ కూడా మంచిగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, అలాంగ్ విత్ నరేందర్ కండోలా. సో వాళ్ళ అజింక్య పవార్ని కోల్పోయిన ఇద్దరు టాప్ క్లాస్ రైడర్స్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ స్క్వాడ్లో. సో ఒక మంచి వెల్ బ్యాలెన్స్డ్ సైడ్గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ తమిళ తలైవాస్. మరియు స్టార్టింగ్ 7 విషయానికి వస్తే, సో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చంద్రన్ రంజిత్ అయితే వస్తాడు స్టార్టింగ్ 7లో, మరియు సచిన్ తవర్ అయితే వస్తాడు ఫ్రెండ్స్ స్టార్టింగ్ 7లో లాస్ట్ సీజన్తో పోలిస్తే. మరియు ఈసారి ఈజీగా ప్లే ఆఫ్స్ వరకు అయితే పోతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే పోవాలి కూడా చాలా మంచి బ్యాలెన్స్డ్ టీం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో డిఫెన్స్ పరంగాను రేటింగ్ పరంగాను సో చాలా మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మెయిన్గా కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఇంకా వీళ్ళని ఆపడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.